వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ వార్త మీ మనసును కాస్త కలవరపరిచే అవకాశం ఉంది. మీ మనసును కలవరపరచడం మా ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇటు హైదరాబాద్లోని హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య ఉమారాణి అనే ఒక భార్యని తన భర్త ఆంజనేయులు హత్య చేశారు. ఇటు గొడవల కారణంగా ఇటు ఉమారాణిని భర్త చంపేసినట్టు తెలుస్తుంది. ప్రమాదవశాత్తు మరణంగా చిత్రీకరించేందుకు ఇటు ప్రయత్నం చేశాడు. ఉమారాణిని సుత్తితో కొట్టి చంపేసిన తర్వాత ఆమె తలపై పెయింట్ డబ్బా పడిందంటూ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు భర్త ఆంజనేయులు. ఇటు కూతురు ఫిర్యాదుతోనే అసలు విషయం బయటకు వచ్చింది. ఇటు వినాయక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పసు మామూల వినాయక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ఆంజనేయులుని ఇటు ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో భార్యతో గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆ గొడవ సమయంలోనే ఇటు భర్త ఆంజనేయులు మనం రైట్ సైడ్లో బాక్స్లో ఆ భార్యకు సంబంధించిన ఫొటోస్ కనిపిస్తున్నాయి, భర్తకు సంబంధించిన ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇటు ఉమారాణిని ఇటు భర్త ఆంజనేయులు సుత్తితో అతి దారుణంగా కిరాతకంగా అతి దారుణంగా ఇటు ఉమారాణిని కొట్టి చంపేశాడు. దాని తర్వాత ఒక పెయింట్ డబ్బా పైనుంచి తన తలపైన పడి గాయపడింది అంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇది ఒక యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ కూతురికి అనుమానం వచ్చింది. కూతురికి ఎందుకో ఏదో తేడా కొట్టింది. పెయింట్ డబ్బా పడిపోయి మా అమ్మ చనిపోవడం ఏంటి, మా నాన్న ఏదో చేసి ఉంటాడు అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఆ కూతురు ఆ ఇష్యూని రేస్ చేసిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇటు పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఆంజనేయులు ఉన్నాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు స్థానికులు కానీ బంధువులు కానీ ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాన్ని నా సొంత తెలివితేటలు ఉపయోగించి సినిమాల క్రియేటివిటీ చేసి అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అక్కడ చీపురు పొరకలు ఎత్తుతుంటే జరిగింది. అక్కడి నుంచి కింద పడింది, పక్కన రోల్ మీద పడింది. ఆ నుంచి బ్లడ్ రోల్ లేనికి దగ్గర కూడా లోన్ తెచ్చి స్టాండ్ తెచ్చి పెట్టి అవన్నీ సృష్టించి అవన్నీ ఇలా జరిగింది అలా జరిగింది అని పిఎస్లో చెప్పేసి అంత డ్రామాలు క్రియేట్ చేసిండు. తర్వాతకి ఎంక్వైరీ చేసినాక తర్వాతకి నేనే చనిపోయినా అని చెప్పేసి నేనే చంపినా అని చెప్పేసి ఒప్పుకున్నాడు మా మామయ్య. దగ్గరున్న హాస్పిటల్లో ఇక్కడ చనిపోయింది. మళ్ళీ ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నాయి, కామనే ఉంది, ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి మలక్పేట యశోదకు తీసుకెళ్ళాడు. ఆ లాంగ్ అక్కడ వరకు వెళ్ళి ఇలాంటి చచ్చిపోయిన శవాన్ని తీసుకొని యశోదకి వెళ్ళి మా అక్కడికి రమ్మని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేసేది. మా మామయ్య మా అత్తమ్మని చంపేశాడు. ఇటు గాయపడిన తర్వాత ఉమారాణిని మొదటగా ఇటు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కాకుండా చాలా దూరంగా ఉన్న మలక్పేటలోని యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. అంటే ప్రాణం పోయేదాకా వెయిట్ చేశాడా? అందుకే ఇటు దూరమైన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడా? అప్పటిదాకా ఏం ఆలోచించుకున్నాడు? పోలీసులకు మొదటగా ఒక ఆయిల్ క్యాను, ఒక పెయింట్ డబ్బా తన తల మీద పడి తను గాయపడింది, ఆ గాయంతోనే తను మొత్తానికైతే మరణించింది అంటూ ప్రాథమిక ధృవీకరణ చేసే ప్రయత్నం చేశాడు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత ఇటు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇటు బంధువులు అలాగే కూతురు వీరందరూ కూడా అనుమానాన్ని వ్యక్తపరిచిన తర్వాత మొత్తానికైతే నిజాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నాడు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ భార్యని అంత కిరాతకంగా ఒక సుత్తితోని కొట్టి చంపేంతగా అసలు ఏం గొడవ జరిగింది వీరిద్దరి మధ్య? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, భార్యని చంపి సినిమా స్టోరీ అల్లిన భర్త గత కూతుర్లు ఏదైతే కూతుర్లు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మొత్తం కూడా బయటపడడం జరిగింది. మల్కాజ్గిరి కమిషనరేట్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి ఏకంగా పెయింట్ డబ్బా మీద పడి మృతి చెందినట్టు కూడా ఒక తప్పుడు కథనాన్ని కూడా అల్లి భర్త ఆంజనేయులు ఇదంతా కూడా సృష్టించడం జరిగింది. భార్యను కావాలనే కక్షపూరితంగా ఒక ఇంటెన్షన్ గాని చంపేసి ఇదంతా కూడా ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. భార్యను హత్య చేసి పెయింట్ డబ్బా పడి చెందినట్టుగా అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకవేళ పెయింట్ డబ్బా పడింది, భార్యకి దెబ్బలు తగిలాయి, ఒక రక్తస్రావం అవుతా ఉంది. ఈ సమయంలో ఎవరైనా చుట్టుపక్కల ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్తా ఉంటారు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయించాలని. కానీ ఇక్కడ భర్త ఆంజనేయులు మాత్రం అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్ కాకుండా
సుమారుగా ఇక్కడ నుంచి చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉండే దూరం ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా హాస్పిటల్కి వెళ్తున్నాం వరకు కూడా నమ్మించుకుంటూ తీసుకెళ్లి ప్రాణం పోయేంత వరకు కూడా ఆ జర్నీ అయితే కొనసాగించాడు. ఇదంతా కూడా ఆ కూతుర్లు ఎవరైతే ఉన్నారో పసిగట్టి లేదు ఇదంతా కూడా మా తండ్రి చేశాడు, కావాలని చేశాడు, ఎప్పుడు గొడవ పడుతుండేవాడు, మా తండ్రి మీదనే మాకు అనుమానం ఉందని చెప్పిన కూతుర్ల స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు అయితే తమదైన స్టైల్లో విచారించగా అతను మొదట చెప్పిన విషయాలు మాత్రం పోలీస్ స్టేషన్ లో చెప్పిన విషయాల ప్రకారం బాత్రూమ్ పై ఉన్న డబ్బా మీద పడి చనిపోయిందంటూ కూడా ఒక కట్టుకథలు వెళ్ళాడు. కానీ పోలీసుల విచారణలో ఆ తర్వాత తానే చంపానంటూ కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. కూతులు వచ్చి అనుమానం వ్యక్తం చేయడంతోనే చంపానంటూ కూడా ఒప్పుకున్న భర్త అయితే ఒప్పుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, నివాసంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా చూస్తున్నా సాధారణంగా భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు, ఒకరినొకరు మాటలు అనుకుంటా ఉంటారు. కానీ ఇదంతా కూడా తెల్లారి అంతా కూడా సార్ట్ అవుట్ అవుతుంది, ఒకరినొకరు నచ్చి చెప్పుకుంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంటెన్షియల్ గా కావాలనే భార్యని అసమార్చిన తరువాత బాత్రూమ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్, పెయింట్ డబ్బా ఇవన్నీ కూడా పడి తలకు బలమైన గాయాలయ్యాయి అంటూ కూడా నమ్మించి ఇక్కడ దాన్ని దొరికిపోవడం గల మెయిన్ కారణం ఏంటని చెప్పుకుంటే దగ్గరలోనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్లకుండా దూర ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి అంటే ప్రాణం పోయేంత వరకు కూడా హాస్పిటల్కి వెళ్తున్నాం అంటూ కూడా చెప్పి టైం వేస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పోలీసుల అనుమానం వ్యక్తంతో మొత్తం లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ పూర్తి వివరాలు పైకి రావడం జరిగింది. కళ్యాణ్ మరి నిందితుని ప్రస్తుతానికి పోలీసులు అదుపు తీసుకోవడం జరిగింది. ఆ కూతుర్ని పోలీస్ కస్టడీలో పెట్టుకొని గతంలో ఎలాంటి గొడవలు జరిగేవి, ఏవైనా విభేదాలు ఉండేవా, వేరైనా ఆస్తి గొడవలు ఉండేవా, ఇంకేదైనా విషయాలు ఉన్నాయా దానిపై కూతురు దగ్గర నుంచి కొంతమేరకు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఉమారాణిని మనం చూస్తున్నాం, రైట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న ఆ ఫొటోస్లో కనిపిస్తున్నాయి ఇటు భార్యకు సంబంధించిన ఫొటోస్. ఉమారాణిని భర్త మరి చాలా ఇంటెన్షనల్గానే కావాలనే ఇటు చంపాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి సుత్తితోని కొట్టాడు. కోపం వస్తే పక్కనే ఏదన్నా ఉంటే దాంతోని సాధారణంగా ఎవరైనా కొట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఇటు సుత్తి తీసుకొని వచ్చి తన తలని బాది, మొత్తానికైతే తలని బాది. అందులో మరి ఇటు హయత్ నగర్కి పరిసర ప్రాంతాల్లో కామినేని హాస్పిటల్ ఉంది, అక్కడ ఇంకా పెద్ద హాస్పిటల్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద హాస్పిటల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని దాటుకొని మలక్పేట్లో ఉన్న యశోద దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఇటు కొన ప్రాణంతో ఉమారాణి ఉన్న సమయంలోనే కావాలనే కొంత సమయాన్ని కొంత టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇటు మలక్పేటలోని యశోదకి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొదటగా ఇటు ఒక ఆయిల్ డబ్బా తన తల మీద పడడంతో తలకి తీవ్రమైన గాయాలయ్యాయి అంటూ ఇటు హాస్పిటల్లో అలాగే ఇటు పోలీసులకు కూడా మొదట వాళ్ళందరి తప్పుదోవ పట్టించడానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ తర్వాత ఇటు ప్రాథమిక విచారణ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడం, అలాగే తన కూతుర్లు ఎవరైతే ఉన్నారో సొంత కూతురే తండ్రి పైన కంప్లైంట్ చేసిందంటే గతంలో కూడా ఇలాంటి పనులకి గతంలో కూడా ఇటు ఆంజనేయులు తన తల్లిని హింసించిన ఉద్దేశం ఖచ్చితంగా కూతుర్లకు ఉంది కాబట్టి కూతుర్లు కూడా ఇటు తండ్రి మీదనే అనుమానం ఉంది అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద కూతుర్లు చెప్పిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే లేదు నేనే సుత్తితోని నా భార్య ఉమారాణి తలని పగలగొట్టానంటూ ఇటు ఆంజనేయులు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు చాలామంది ఇటు బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు, వారందరూ కూడా కొంత శోకసంద్రంలో ఉన్నారు. ఇటు కావాలనే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు, కావాలనే తనని కొట్టి చంపాడు అంటూ మొత్తానికైతే బంధువులు కూడా చెప్తున్నారు. మరొక పక్కన ఇటు పోలీసులు ఒకసారి మనం చూస్తే కనుక ప్రాథమిక విచారణ ప్రస్తుతానికైతే ఇటు ఆంజనేయులని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ గతంలో ఇలాంటి గొడవలు ఏమైనా జరిగాయా, ఆస్తి గురించా, లేకపోతే వివాహేతర సంబంధం ఏమైనా ఉందా, ఆ కోణంలో మొత్తానికైతే ఇటు పోలీసులు కూడా ప్రస్తుతానికి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. నిన్న కూడా మనం చూస్తే ఇటు బాపట్లలో తన భార్యని ఇటు కృష్ణవేణి అని తన భార్యని ఇటు భర్త చనిపోతున్న సమయంలో కూడా వీడియో తీస్తూ హేళన చేస్తూ మొత్తానికైతే నిన్న కూడా ఇలాంటి ఒక విషాద సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక సంఘటన ఇటు హయత్ నగర్కి సంబంధించి మరొక సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇటు భార్యని మరి ఇక్కడ కూడా అతి కిరాతకంగా సుత్తితోని మరి ఆమె తలని బాది మరి మొత్తానికైతే తన ప్రాణాలు తీసేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియమర్చండి. ఈ మధ్యకాలంలో ఇటు భర్తలు భార్యలు వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుందా? ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? సాధారణంగా ఒక మనిషితో ఇంకా మనం జీవనం గడపలేము, ఇంకా ఒక ఆఫీస్లో కానీ ఒక ఇంట్లో కానీ ఒక ఊర్లో కానీ మనకు ప్రశాంతత లేదు, మనం అక్కడి నుంచి వెళ్తే కొంత ప్రశాంతత దొరుకుతుంది అన్న సమయంలో ఆ ప్రదేశాన్ని కానీ ఆ వ్యక్తులను కానీ ఆ సిట్యువేషన్స్ని కానీ ఖచ్చితంగా వాటిని
వదిలేసి వెళ్తే సరిపోయేది కదా, అంతేకాని ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది అని నా ఉద్దేశం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.